మేము నలుగురం ఉన్నాము. బట్ నా పిల్లలు ముందు పరిగెత్తేస్తున్నారు. నేను మా హస్బెండ్ మాత్రం చేయి పట్టుకొని ఉన్నాము. ఆ తర్వాత ఆ సిపిఆర్ వాళ్ళు టేక్ కేర్ అంతా చేశారు మమ్మల్ని. అంటే ఒకటే షాట్ మీరు గమనించిన దాన్ని ఖచ్చితంగా ఒకే షాట్ అండి. ఐ డోంట్ నో వై ద ఫాల్స్ రూమర్స్ ఆర్ కమింగ్ దట్ 46 bullets. రియల్లీ దట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. ఏం చెప్పాడు వాళ్ళు? వాళ్ళు ఏం కనికరించలేదా? మీరు అందరూ కూడా మమ్మల్ని వదిలేండి అని చెప్పని అడిగితే? నా పక్కన ఆమె నన్ను కూడా కాల్ చేయమంటే మోడీకో బోలో కొట్టా ఉన్నారు. ఇంకొక అతను లిటరల్గా కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకుంటే చచ్చిపోయిన అతన్ని మళ్ళీ ఇంకోసారి షూట్ చేసినారు. మా లాస్ అసలు అది ఎట్లండి? అది ఎవరు తీర్చలేరు మా లాస్. నేనే కాదండి, నాతో పాటు అక్కడ చూస్తే ఫస్ట్ నాకు తెలియక నేనే అనుకున్నాను. మమ్మల్ని ఎయిర్పోర్ట్స్ ఫ్లైట్స్ ఇచ్చి అన్నీ పంపిస్తుంటే చూస్తుంటే కొంతమంది పిల్లలకి వాళ్ళ నాన్న చనిపోయింది తెలీదు, వాళ్ళ అమ్మ పడిపోయింది తెలీదు. దే ప్లేయింగ్ గేమ్స్ ఆన్ ద మొబైల్. మాకేం జరుగుతుందో ఏం జరుగుద్దో, మాకు గవర్నమెంట్ ఏం హెల్ప్ చేస్తుందో. నిజంగా మేము మోడీ సేఫ్ అని వెళ్ళామండి. మోడీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారింది. కాశ్మీర్ కాదు మేము ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. మా ఆయనకు అదే చెప్పి వెళ్ళానండి నేను.